హిమాలయ శిఖరాలపై కైలాసమునందు కాలాన్ని జయించే పరమశివుడు యోగిగా ధ్యానంలో శూన్యమై నిలిచెను. సత్యాన్ని లోకానికి ఎలా తెలియజెప్పను? కాని భూలోకమందు మాయ విస్తరించెను, ధర్మం లుప్తమై ఆర్తనాదం వినిపించెను. వృథా గర్వం రాజులను ముంచెను, కష్టాల్లో ప్రజలు జీవించెను. ఋషులు వేడుకునిరి, శివుని చేర్చిరి, మహాదేవా ధర్మాన్ని నిలిపెదవా. శివుడు తన నేత్రాలు తెరచెను, ప్రపంచానికి కొత్త మార్గం చూపెను. తపోమూర్తిగా భూమికి వచ్చెను, ఒక వృద్ధుడై ఊరునకు చేరెను. తన చేతిలో ఓ బంగారు పాత్ర, దానిలో రహస్యం, జీవితం, శాస్త్రం. గ్రామస్థులు ఆశ్చర్యపోయిరి. స్వామి, ఇది ఏమిటి అని ప్రశ్నించిరి. శివుడు మృదువుగా నవ్వెను, ఈ పచ్చడి రుచి చూచెదరు. తొలి రుచిగా బెల్లం తిన్నరు, సంతోషం వంటి తీపి ఇది. తర్వాత వేప చప్పరించెను, దుమఖం కూడా జీవిత భాగమే. మిరపవగరు నోటికి తగిలెను, కోపాన్ని అదుపు చేసుకోవాలి. చింతపండు పుల్లగా అనిపించెను, కొన్ని కష్టాలు మళ్లీ కొత్త మార్గం చూపుతాయి. ఉప్పు సహజంగా మెరుగుపరిచెను, బంధాలు, మైత్రి జీవన మూలాలు. మామిడి కొత్త ఆశగా అనిపించెను, భవిష్యత్తు కొత్త స్వప్నాలతో ఉంటుంది. శివుడు నవ్వుతూ తన తాండవం మొదలెను, ఆకాశంలో నక్షత్రాలు మెరిసెను. ఉగాది రాగానే కొత్తదనం వస్తుంది, సంవత్సరం ఒక పాఠం నేర్పుతుంది. శివుని ఆశీర్వాదంతో గ్రామం మారెను, ధర్మం తిరిగి వెలుగొందెను. అప్పటి నుండి ప్రతి ఉగాదికి పచ్చడిని తిని జీవితం అర్థం చేసుకుంటారు. వనిత సిల్క్స్ వారి తరపున ఉగాది శుభాకాంక్షలు.